క్రెడిట్ గేమ్‌లో వైఎస్ఆర్‌సీపీ చాలా వెనుకబడి ఉంది. చేసినప్పటికీ చెప్పుకోలేకపోయింది. చేసినటువంటి అంశాలను చంద్రబాబు నాయుడు తాను చేసినటువంటి అంశాలుగా చెప్పుకొని క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తున్నా, దాన్ని నిలువరించే ప్రయత్నం చేయలేకపోయింది. ఆ దిశగా వైఎస్ఆర్‌సీపీ ఒక బలహీనతను చాలా రోజులుగా ప్రదర్శిస్తూ వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు వైఎస్ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌కు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన విషయం, ట్రిపుల్ పీ మోడల్లో ప్రైవేటు వారికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పగించే వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయారు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్షలాది మంది ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చారు, చాలా మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల మందికి ఇల్లు ఇచ్చాము, ఇల్లు పూర్తి చేసుకునే విధంగా నిధులు ఇచ్చామని క్రెడిట్ గేమ్ ఆడుతుంటే, క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్‌సీపీ నిలువరించలేకపోతోంది. తాము చేసినటువంటి అంశాలని వైఎస్ఆర్‌సీపీ చెప్పుకోలేకపోతోంది. ఇన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చి, ఇళ్ల స్థలాలు ఇచ్చి వైఎస్ఆర్‌సీపీ క్రెడిట్ తీసుకోలేకపోతుందంటే వైఎస్ఆర్‌సీపీ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ చేసినటువంటి ఏ మంచి పనిని వైఎస్ఆర్‌సీపీ చెప్పుకోలేకపోయింది. వైఎస్ఆర్‌సీపీకి ప్రధానంగా ఈ లోపం మీడియా నుంచి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు నిర్వహిస్తారు, అనేక అంశాలపైన మాట్లాడతారు, కానీ ఒకటో రెండు మాత్రమే వైరల్ అవుతాయి, మిగిలిన అంశాలన్నీ మరుగున పడిపోతాయి. అదే చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సినటువంటి అంశం ఏది ఉందో ఆ అంశాన్ని వారి అనుకూల మీడియా పదే పదే ప్రజలకు చూపుతుంది, ప్రజల్లోకి తీసుకువెళ్తుంది, ప్రజల్లోకి మెదళ్లలోకి వారికి ఎక్కిస్తుంది. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చంద్రబాబు నాయుడు వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. కానీ వైఎస్ఆర్‌సీపీలో ఆ పరిస్థితి కనిపించదు. కేవలం సాక్షి మీడియాలో, సాక్షి పేపర్లో వార్త వస్తే చాలు అన్నట్టుగా వైఎస్ఆర్‌సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన మీడియాను అసలు పట్టించుకోకపోవడం, మిగిలిన మీడియా కవర్ చేయకపోయినా పట్టించుకోకపోవడం కారణంగా వైఎస్ఆర్‌సీపీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోతోంది. వైఎస్ఆర్‌సీపీ చేసినటువంటి మంచిని తెలుగుదేశం పార్టీ తాము చేసినటువంటి మంచిగా ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ పైన వారి అనుకూల మీడియాను నిలువరించే ప్రయత్నం చేయలేకపోతుంది వైఎస్ఆర్‌సీపీ. ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీలో ఇక్కడే బలహీనత కల్పిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ వీక్నెస్ మొత్తం మీడియా వద్దే కనిపిస్తోంది. మీడియా ఏకపక్షంగా ఒకే కాంపౌండ్ లో ఉండడం కారణంగా, లేదా వైఎస్ఆర్‌సీపీ పట్టించుకోకపోవడం కారణంగా, అందరూ ఒకే కాంపౌండ్ లోకి వెళ్ళిపోవడం కారణంగా వైఎస్ఆర్‌సీపీ వైపు సాక్షి మీడియా మాత్రమే నిలుస్తోంది. సాక్షి మాత్రమే పూర్తి స్థాయి కవరేజ్ ఇస్తోంది. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన మీడియా కాబట్టి సాక్షిలో వచ్చే వాటిని పూర్తి స్థాయిలో ప్రజలు విశ్వసించడానికి సిద్ధపడడం. మిగిలిన మీడియాలో కూడా అదే అంశం పదే పదే వచ్చినప్పుడు ప్రజలు విశ్వసించడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆ ప్రయత్నం వైఎస్ఆర్‌సీపీలో కనిపించడం లేదు. ఒకవైపు మీడియా ఉన్నప్పుడు మిగిలిన వారిని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం లేదు. తమ వైపు తిప్పుకొని తమ కార్యక్రమాలను, తమ వాయిస్ ను ప్రజల్లోకి వెళ్లే విధంగా వైఎస్ఆర్‌సీపీ మీడియా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతోంది. ఆ వైఫల్యమే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ లక్షలాది స్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ మేమిచ్చామని చెప్పుకుంటుందంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత కాదు, వైఎస్ఆర్‌సీపీ వైఫల్యం. వైఎస్ఆర్‌సీపీ చెప్పుకోలేకపోయింది, తనకున్నటువంటి మీడియా బలం చాలదన్న విషయాన్ని గుర్తించలేకపోతోంది, మీడియా బలాన్ని పెంచుకోలేకపోతోంది, ఫలితంగా ప్రజల్లోకి వాయిస్ వెళ్ళలేకపోతుంది. తెలుగుదేశం పార్టీ వాయిసే ప్రజల్లోకి వెళ్తోంది. వారి అనుకూల మీడియా ఏం చెప్పాలో అదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం ప్రచారం చేయాలో అదే ప్రచారం చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్‌సీపీ ఆ స్థాయిలో వారికి ధీటుగా ప్రజల్లోకి తమ వాయిస్ ను తీసుకువెళ్ళలేకపోతుందన్న వాదన బలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ సమస్య నుంచి వైఎస్ఆర్‌సీపీ బయటపడకపోతే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తప్పవనే వాదన రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏం చెప్తుందో దానికి కౌంటర్ గా అదే సమయంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పగలిగితే ప్రజలకు వాస్తవం అర్థమవుతుంది. కేవలం సాక్షి మీడియా మాత్రమే ఆ విషయాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజలకు వారి మెదళ్ళలోకి ఎక్కే అవకాశం ఉండదు. మిగిలిన మీడియా సంస్థలు కూడా కనీసం సగానికి సగం వైఎస్ఆర్‌సీపీ వైపు నిలబడగలిగితే, వైఎస్ఆర్‌సీపీ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగితే అప్పుడు మాత్రమే ప్రజల్లోకి వాస్తవం వెళ్తుంది. నాణ్యానికి ఉన్నటువంటి రెండు వైపులను ప్రజలు చూస్తారు, ఏది నిజం ఏది అబద్ధం అని ప్రజలే నిర్ణయించుకుంటారు. లేదంటే తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా చెప్పే అబద్ధాలని నిజమని నమ్మి వైఎస్ఆర్‌సీపీ దెబ్బతినే అవకాశం ఉంటుంది ప్రజల్లో అన్న విషయం విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.